అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సివిల్ సప్లైస్ పీడీఎస్ రైస్ మీద ఒక గొప్ప వివాదం నడుస్తా ఉంది. ఇది మచిలీపట్నంలో స్టార్ట్ అయింది. తర్వాత కర్నూలు జిల్లాలో కూడా ఆనాటి వైసీపీ ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రి బుగ్గాన రాజేంద్ర రెడ్డి గారి బంధువులు సంబంధించిన గోడౌన్‌లో కూడా ఈ పీడీఎస్ రైస్ మిస్ అయినట్టుగా ప్రభుత్వ వర్గాలకి లెక్కలు తెలుస్తా ఉన్నాయి. తవ్వే కొద్దికి ఇది మచిలీపట్నం, కర్నూలు, ఇంకా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కూడా పీడీఎస్ రైస్ మాయమైనట్టుగా అధికార వర్గాలు ఒక అంచనాకు వస్తూ ఉన్నాయి. దీని మీద ప్రజల్లో కూడా చర్చ నడుస్తూ ఉంది. ఈ ప్రైవేట్ గోడౌన్లో పెట్టిన బియ్యం మాయమైనట్లు ఇప్పటికే 2 చోట్ల నిర్ధారణ అయినందున ఇంకా అన్ని గోడౌన్లో కూడా ప్రైవేట్ గోడౌన్లు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా పార్టీలకు అతీతంగా కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి, అంటే ఈ వైసీపీ అని టీడీపీ వాళ్ళ గోడౌన్లు కానీ లేకపోతే వేరే బీజేపీ వాళ్ళ గోడౌన్ ఎవరి గోడౌన్లు ఉన్నా సరే ఈ గోడౌన్లు అన్నింటిలో కూడా ప్రభుత్వం ఒకసారి చెక్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. వీటి మీద ప్రభుత్వం కూడా ఒక్కొక్కటి 1 by 1 చెక్ చేస్తూ ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఇలాంటి చెక్కింగ్ ఇప్పుడు అనేది ఎప్పుడు జరగల. కాబట్టి ఇప్పుడు చెక్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలు, మిల్లర్సు, అటు రైతు సంఘాలు కూడా కోరుతా ఉన్నాయి. ఎందుకంటే పీడీఎస్ రైస్ని అమ్ముకున్నారు గోడౌన్ ఓనర్స్ అనేది ఒక అభియోగం ఉంది. ఆల్రెడీ కొన్ని చోట్ల ఇది రుజువైనట్టు కూడా మనకు కనపడతా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క గోడౌన్ని కూడా చెక్ చేసి వాళ్ళకి స్టాక్ పాయింట్లు ఎంత పెట్టారు, ఇప్పుడు ఎంత ఉంది, ఎంత బయటికి వెళ్ళి డెఫిసిట్ ఏమైనా ఉందా, ఉంటే వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రైతు సంఘాలు, ప్రజలు, మరీ ముఖ్యంగా ఈ మిల్లర్స్ కూడా కోరుతా ఉన్నారు. దీని మీద ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వానికి సంబంధించిన బియ్యం అమ్మేసుకున్నారు గోడౌన్ ఓనర్స్ అనేది అభియోగం కాదు, వాస్తవాల్లో కూడా రుజువైనందున ఇది అభియోగంగా కింద కూడా కాకుండా ఈ వాస్తవ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క గోడౌన్ని కూడా చెక్ చేయమని చెప్పి ప్రజలు కోరుతా ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.